హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హిందూపూర్ శశి అండి. మొత్తానికైతే నేను ప్రథమ్ రిసార్ట్ అండి. చాలా చాలా సూపర్గా ఉంది. మనమైతే లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందనేది చూపించేస్తాను. మరి ఇక్కడ చూడండి, మా కింగ్ వచ్చేసాడు, గణేష్. చాలా 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 బాగుంది. నువ్వెల్లరూ చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సబ్స్క్రైబ్ చెయ్యాలి. సో మన వీడియో చూసేద్దాం మరి లోపల వెళ్ళేసి. ఓకే, స్టార్ట్. కొంచెం కొంచెం వచ్చు తెలుగు, కొంచెం కొంచెం. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది మనకు ప్రథమ్ రిసార్ట్. సో ముందుకు వెళ్దామండి. సో మనకు ముందుకు వెళ్తే లోపల అయితే చాలా చాలా సూపర్గా ఉందండి. మాకైతే రూమ్ ఇచ్చినారు. రూమ్ ఎలా ఉందనేది చూపించేస్తారు మరి. సో ఇక్కడ చూస్తే మన రూమ్ ఇలా ఉంటుంది. సో ఈ పిల్లోడు చూడండి, పిల్లోడు ఉన్నాడు, వీడు చెప్పులు వేసుకుంటున్నాడు. వీడు ఈయన బనీని వేసుకొని పోతాడు, ఈయన కండలు పెంచుకొని. సో కండ్లు కనిపించుకొని ఇట్లా. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి. సో ಬರ್ದ್ರೆ ಇವರು ಕುಮಾರ್ ಅಣ್ಣ, ನಮ್ ಸೀನಿಯರ್ ಟಾಪರ್ ಇವರು. ರಾಜಣ್ಣನ ಎಲ್ಲರಿಗೆ ಒಂದೊಂದು ರೂಮು ಟೀಮ್ಗೆ. ಸೊ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಸೀನಿಯರ್ಸ್ ಎಲ್ಲರೂ, ನಮ್ಮ ಸಾರು ಸಾಗೀರ್ ಸಾರು. ಸಾಗೀರ್ ಸರ್ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡೋಣ ಬನ್ನಿ. ಸಾಗೀರ್ ಸರ್, ಹೇಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ ನಿಮ್ಗೆ ಬಂದು ವರ್ಕ್ ಮಾಡಿದ್ದು? ಚೆನ್ನಾಗಿದೆ. ಫೀಲಿಂಗ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ಆಕ್ಚುಲಿ ಈಸ್ ವೇಟಿಂಗ್ ಓನ್ಲಿ ಫಾರ್ ಮಸಾಜ್. ಸುಹೇಲ್ bro, hi bro. Hi Rahman bro. Say something bro. How you are feeling? How is your feeling here? Very nice. It's a nice resort. Nice resort. We are having good time. And please subscribe this channel. Can you subscribe each channel? సో మంచి రూమ్ ఇచ్చాడు. సో చాలా మంచి లొకేషన్. పోదాం బ్రో. సో ఇది మనకు రూమ్స్ రిసార్ట్ దగ్గర. ఈ బిల్డింగ్ లో పైన కూడా ఉంటాయి. సో మాకైతే అందరికి 4 రూమ్లు ఇచ్చారు. బీర్ బాటిల్తో ఇక్కడ చూస్తున్నారు ఎంత బాగా చేసినారో రెడీ. ఒక బీర్ బాటిల్తో ఈ విధంగా అయితే స్టార్టింగ్లో మనం చూడవచ్చు ఇక్కడ. సో లోపల అయితే మనకు వాటర్ పార్క్ ఉంది. దాంతోపాటు వాటర్ పార్క్, కాన్ఫరెన్స్ హాల్, కేఎన్ సిటీ, మల్టీ లాంగ్వేజ్, హిల్ టాప్ విల్లా, పార్కింగ్, బ్యాంబో హట్ అన్నీ ఉన్నాయంట లోపల. సో మనం ఇక ముందుకు వెళ్దాము. సో ఇక్కడైతే టోటల్గా బీర్ బాటిల్తో రెడీ చేసినారు. చూడండి ఎంత బాగుందో డిజైన్స్. సో ఈజ్ వన్ ఆఫ్ అవర్ గుడ్ ఫ్రెండ్ సుహేల్. యూ టాక్ ఇన్ తెలుగు బ్రో? No, I don't know Telugu. You don't know Telugu? Yes. But you know Hindi? थोड़ा हमको थोड़ा था हमको हिंदी. ठीक है. You know English na? I know. It's a very good friend. You are from Uttar Pradesh? Yes. He is from Uttar Pradesh, but he is also one of a good friend in my company. So let's enjoy na. Yes. Now, how you are feeling? Good. Very good. It is good na? Yeah. సో ముందుకు వెళ్దాము. ముందు ఏమేమి ఉందనేది అంతా చూపిస్తా. సో ఇక్కడ చూస్తే మనము గ్రౌండ్, ఇక్కడ మామూలుగా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు గేమ్స్. సో దాంతోపాటు ఇక్కడ ఈ రిసార్ట్ అయితే ఇట్లా ఉంటుంది. ముందరైతే వాటర్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా మీకు చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూడండి. సో ఇది ప్రథమ్ రిసార్ట్. సో మనకి ఇక్కడ రిసెప్షన్ అన్నీ ఉంటాయి ఎంట్రీలో. సో అన్ని బీర్ బాటిల్తో డిజైన్ చేశారు చుట్టుపక్కలంతా. చాలా చాలా పీస్ఫుల్గా ఉందండి. దాంతోపాటు ఇక్కడ డ్యూ డ్రాప్ సెలూన్ అండ్ స్పా కూడా ఉంది. సో మనం అది కూడా చేయించుకోవచ్చు ఇక్కడ. సో మనం ముందుకు వెళ్తే ఇక్కడ రిసెప్షన్ ఉందండి. సో ప్రథమ్ రిసార్ట్. సో ఇది రిసెప్షన్. చాలా చాలా సూపర్గా ఉంది. సో చాలా చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్. సో హ్యాపీగా ఉంది ఈరోజు అయితే కంపెనీ ట్రిప్ వచ్చినందుకు. ఇలా ముందుకెళ్తే ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఎలా ఉందని చూపిస్తారు అక్కడ పోయేసి. ఇక్కడ వచ్చి ఆడిటోరియం అండి. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనము. సో ఈ లొకేషన్లో కూడా చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇక్కడ అంతా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి ఆడిటోరియం దగ్గర. కేఎన్ శెట్టి అంట, మల్టీ
దాంతోపాటు ఇక్కడ లొకేషన్స్ చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. అక్కడ చూడండి లాంగ్లో అయితే మనకి ఇంకా స్విమ్మింగ్ పూల్ కనిపించేస్తుంది. ముందుకెళ్దాం. సో మనం స్విమ్మింగ్ పూల్ చూడవచ్చు. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తారంట మా వాళ్ళు, మనం కూడా ఇక ఎంజాయ్ చేసేద్దాం మరి. ನೋಡಿ ಬಾಹುಬಲಿ ಇವರು, ಬಾಹುಬಲಿ. You take those videos. ಹಾಂ ಸರ್. మధు చూడండి, గణేష్ బ్రో ఈ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. గణేష్ బ్రో ఈజ్ రెడీ ఫర్ వార్. సుహేల్ బ్రో ఆల్సో. యు గో బ్రో. ఈ పక్క యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. యుద్ధం చేస్తున్నాడు విజయ్ ఈరోజు. వీళ్ళందరూ యుద్ధం చేయడానికి ముందుకు పోతున్నారు మా ఊళ్ళో. నేను అయితే ఫుల్ ఖుషిగా కనిపిస్తున్నాడు. ఫుల్ ఫిట్ చేసుకున్నారు గేమ్స్ ఆడడానికి. ఇక సో ఫ్రెండ్స్ తో వస్తే ఆ కిక్కే వేరప్ప. సో కుమార్ అన్న అయితే స్విమ్మింగ్ చేద్దామా లేకపోతే ఇట్లా పైన పోదామని ఆలోచిస్తున్నారు. పోతాను బ్రో, ఎక్కడ పోతాను? ఈయన ఏందో తలకు కూడా వేసుకోవట్లేదు హెల్మెట్. ఏం చూడండి ఈయన. సో ఈజ్ వన్ ఆఫ్ ది లెజెండ్ యాంకర్ ఇన్ ಕರ್ನಾಟಕ. ಸರ್ ಸ್ಪಾ ಎಷ್ಟು ಸರ್? 2,000 ಅಲ್ಲ? ಓಕೆ, ಆಯುರ್ವೇದಿಕ್ ಮಸಾಜ್ ಎಲ್ಲ ಮಸಾಜ್ ಇದೆ ನೋಡಿ, ಚೆಕ್ ಮಾಡಿ. ಓಕೆ, ಅಲ್ಲಿ ಸ್ಪಾ ಕೂಡ ఉంది, మళ్ళీ చూపిస్తాం. పైన సైడ్ బ్రో ಅಲ್ಲಿ ಹುಡುಗರು ನೀವು ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ರೆ ಸಿಗತ್ತೆ. ಟಾಪ್ ಸೈಡ್ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. సో ఈ లొకేషన్స్ చాలా బాగుంది. సో లాంగ్ లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. ఈజ్ యువర్ ఫీలింగ్? యూ కేమ్ హియర్ నా? That's good. Very nice place. వెరీ నైస్. సో ఫుల్ ఎంజాయింగ్. Yes. సార్ ఈజ్ ఫుల్ ఎంజాయింగ్. సో ఇక్కడ మనం చూస్తే రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి ఆర్ట్స్ ఉన్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ నుండి ಇಲ್ಲಿ ಬರ್ತಾರೆ. సో మన వాళ్ళు వస్తున్నారు చూడండి. వచ్చేసాడు. మా ఓడికి భయం వేసింది భయ్యా. ఆ మకంలో భయం కనిపిస్తుంది ఫ్రెండ్స్, మకంలో భయం కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మగం నుండి ఖుషి వచ్చింది. ಮೇಲೆ ರೋಪ್ ಇಟ್ಕೊಂಡು ಬನ್ನಿ ಬನ್ನಿ ಹೋಗೋರು ಬನ್ನಿ. ಇದು ಈ ರೋಪ್ ಕರೆಂಟ್ ಕಂಬಲ್ಲ ಅದು. ಇದೇ ರೋಪ್ ಇದೆ. ವೈರ್ ಬ್ರೋ, ವೈರ್ ಅದು. ಹೋಗ ಬನ್ನಿ. మొత్తానికి అయితే మా వాళ్ళకి భయం వేసింది, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి సడన్ గా స్టాప్ చేస్తే. ఈజ్ యువర్ ఫీలింగ్? గుడ్ నా? నైసా? ఓకే. సో ఫైనలీ ఎంజాయ్ లాట్ గిరీಶ್ అన్న. బ్రో ರೆಡಿನಾ ಬ್ರೋ? ಇದು ಲಾಕ್ ಆಗಿಲ್ಲ ಬ್ರೋ ನೀವು? ఫీలింగ్ చూద్దాము. ఎట్లుంది బ్రో ఫీలింగ్? బాగుందా? సో మధు అయితే భయపడలేదండి, కానీ షేక్ అయితే మధు కూడా. బాగా హ్యాపీ ఉందా? భయం వేసిందా? భయం ఏం లేదా? మోయిజ్ అయితే ఏమైపోతాడు తెలియదు, వీడి వరకు భయం వేసింది. తన టీమ్మేట్స్ మా సార్లు అందరూ కూడా పోవడానికి. గణేష్ బ్రో అమేజింగ్. ಮೊಬೈಲ್ ಇಟ್ಕೊಂಡು ಏನ್ ಧೈರ್ಯ ಅಂತ ఎలా
విజయ్ ఎట్లుంది విజయ్? భయం వేసిందా? సో ఫ్రెండ్స్ మనం కూడా ఆడికి పోదాము. సో మనం కూడా ఒకసారి వద్దాం ఇలా. సో ఇప్పుడైతే మనకు వేణు వస్తున్నాడు, చూద్దాం. వేణు అయితే భయంగా ఉన్నాడంట అటు సైడ్. సో ఇటు సైడ్ ఎలా వస్తాడు చూసేద్దాం మరి. వేణు ఒక ఆడూరికి వచ్చాడు కానీ ఇక్కడ దడిపుట్టు పోయింది. నేను కూడా ఇప్పుడు పోతున్నాను అక్కడ. భయం వేస్తాను ఇప్పుడే. ఓకే వెళ్ళు. నేను అక్కడ షూట్ చేస్తాను. శశి చాలా కిందకి దించుకో. బాగుంది వేణు. ఇంకో 2 రౌండ్లైనా పోయినాడు. తల కింద కదా తగులుతుంది అనేసి తల కింద తల ఇట్లా ఎన్ని పెట్టుకోవాలా? ఆయన సైడ్ పెట్టుకోవడం నేను పెట్టాను. శశి Suhail boy, feeling very happy, huh? How is your feeling, Suhail, right now? Suhail, how is your feeling? Super. Suhail face అయితే ఇప్పుడు చూస్తుంటే. How is your feeling? Not good. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే ఇది అయిపోయింది. సో మనమైతే స్పా ఎలా ఉంది అనేది లోపలికి అక్కడ రేట్స్ ఎలా ఉంది అనేది కూడా చూపిద్దాము. ముందుకెళ్దాం ఇక. సో చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. ఓకే ఎక్స్పీరియన్స్ ఇది ఒకటి లైఫ్ లో. సో ముందుకెళ్దాం. బాగుంది ఇక్కడ కింద, ಆಡ వెళ్దాం. ಸೊ ಇಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ ನಮಗೆ డ్యూ డ్రాప్ సెలూన్ అండ్ స్పా ఉంది. సో మనం ముందుకు వెళ్దాం ఇక. సో రేట్స్ ఎలా ఉందనేది కూడా చూపించేస్తాను. సో మనకు లోపలికి వస్తే ఇక్కడ రూమ్స్ ఉంటుంది ఇలా స్పా చేయడానికి. సో ఇక్కడ వచ్చే సార్ వాళ్ళు అయితే ఉన్నారు. సో ఇది ఇంకా అయితే సో ఇక్కడ వచ్చేసి మన కాస్ట్ యాక్చువల్లీ డ్యూ డ్రాప్ సెలూన్ అండ్ స్పా మనకైతే కాస్ట్ వచ్చేసి ఇక్కడ 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది 40 minutes కి. అండ్ స్టడీస్ మెసేజ్ 50 minutes 2000. అండ్ చాలా మసాజ్లు ఉన్నాయండి అన్ని. సో అన్ని 2000 to 3000 మధ్యలో ఉంది. ఎవరన్నా వచ్చేస్తే ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి కాస్ట్ ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు డ్రై మసాజ్ 40 minutes 2000, 50 minutes బెలనీస్ ఆయుర్వేదిక్. సో ఈ కాస్ట్ లో అయితే ఉంటది మనకు. సో ఇక్కడ సో ఇప్పుడు ఇంకా మనం మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాము కార్లో. సో మనమైతే ఇంకా సార్ వాళ్ళ ఇంటికి అంటే వెళ్దాము ఇప్పుడు ఫ్రెండ్స్ తో. సో ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఇటు సైడ్, అక్కడ కూడా చూపిస్తానండి ಆ ಟೆಂಪಲ್ ಲೋಪಲ್ ಕೂಡ ದೇವ್ರನಿ. ಬ್ರೋ ಇವಾಗ ಸಂದೇಶ್ ಸರ್ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಏರಿಯಾ ಹೆಸರು ಏನು? ಸೆಲ್ವಾಡಿ ಏರಿಯಾ ಅಂತ ಬ್ರೋ, ಅಲ್ಲಿ ಹೋಗ್ತಿದೀವಿ. ಸೆಲ್ವಾಡಿ ನಮ್ಮ ಸಾಹೇಬ್ರ ಮನೆ ಅಲ್ಲೇ ಇರೋದು. ಕುಂದಾಪುರ ಮಿಡಿಲ್ ಏರಿಯಾ ಸಿಟಿಯಲ್ಲಿದೆ. ಓಕೆ ಸರ್, ಎಷ್ಟು ಕಿಲೋಮೀಟರ್ ಐತೆ ಇಲ್ಲಿ? 10 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. 10 ಕಿಲೋಮೀಟರ್ ಹೋಗ್ಬೇಕಾ ಇನ್ನ? ಓಕೆ. ಸುತ್ತಮುತ್ತ ತೋಟ ಇದೆ, ಮಧ್ಯದಲ್ಲಿ ಅವ್ರು ದೊಡ್ಡದಾಗಿರೋ ಮನೆ ಐತೆ, ಮಸ್ತ್ ಇದೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ, ಮಜಾ ಬರುತ್ತೆ. ಬನ್ನಿ ನೋಡೋಣ ಮನೆ. ಲೆಟ್ಸ್ ಗೋ. ನಮ್ ಸಾರ್ ಸಂದೇಶ್ ಸರ್ ಅವ್ರ ಮನೆಗೆ ಬಂದಿದೀವಿ. ಕಬ್ಬು ಕೊಟ್ಟು ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ರು. చెరుకు ఇన్ తెలుగు చెరుకు, ನಿಮಗೆ ಕನ್ನಡ ಅಲ್ಲಿ ಕಬ್ಬು. ಸೊ ಸಾರ್ ಹೌಸ್ ಇಲ್ಲಿ. సో ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕಿನ್ನ ಇಲ್ಲಿ తోట ఉంది, లోపల తోట ఉంది, ఆ తోటకి కూడా పోదాం. సో ఈ చుట్టుపక్కల చాలా సూపర్ గా ఉందని చూడండి. సందేశ్ సార్ వాళ్ళ ఇంటికాడ మంచి పీస్ఫుల్ అయిన ప్లేస్ హౌస్.
ఇక్కడ మాకు స్మార్ట్ గా కనిపిస్తాడు కుమార్ అన్న. ఆ చెట్లు అందము, పచ్చదనము, మా టీంలో ఆనందము కుమార్ స్వామి అన్నగారు. సార్ వాళ్ళ హౌస్ ఇక్కడ చాలా సూపర్ గా ఉంది. దాంతో పాటు ఇక్కడ చూడండి, అప్పట్లో బావిలో నీళ్లు ఉండేది. ఇక్కడ చూడండి, కర్ణాటకలో ఇట్లా పెద్ద పెద్ద బావిల్లో దిగేసి మనము స్విమ్ చేస్తాం. ఇక్కడ వాటర్ ఉన్నాయి చూడండి, బావిలో ఎంత క్లీన్ గా ఉన్నాయి చూడండి. సో సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. సార్ అయితే చూడండి, ప్రైజెస్ ఫుల్ గా ఉన్నాయి. ఇల్లే రమేష్ బ్రో, హాయ్ 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 హాయ్. ఫైనల్ అయితే ఇక మనము సార్ వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. క్రికెట్ ఆడతారంట టీం అందరూ. సో వేణు ఎందుకో సింగల్ గా కూర్చున్నాడు. ఏం వేణు, క్రికెట్ మ్యాచ్ ఆడదాం. ఉన్నారు నాకు తెలుసు, రా బాబు. ఏంటి ప్రాబ్లం? సో మనమైతే ఇప్పుడు క్రికెట్ ఆడడానికి బ్యాట్ గద చూపించు. ప్రాబ్లం బ్యాట్ సి విల్ ఎంజాయ్ క్రికెట్ ఆల్సో. అందరూ అయితే క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అయితే రెడీ అయిపోతున్నారు. అన్న వచ్చేసి నాకు ఓన్ బ్రదర్స్ లేరు. సో ఇక్కడ ఓన్ బ్రదర్ లాంటి మా కంపెనీలో ఉంటారు. సో చూడండి, అక్కడ మాకు అందరూ ఇప్పుడు మ్యాచ్ అయితే ఆడడానికి వెళ్తున్నాము. ఎంజాయ్ చేద్దాం క్రికెట్ మ్యాచ్ ఆడేసి. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే క్రికెట్ ఆడుతున్నారు లోపల. మనం కూడా పోదాం, ఇక ఆడదాం క్రికెట్ ని. మనం అయితే లోపలికి పోదాము, జస్ట్ ఫర్ ఎంజాయ్. ಇವರು ನಮಗೆ ರಿಂಕು ಸಿಂಗ್, ಈಸ್ ಎ ರಿಂಕು ಸಿಂಗ್. ಇವರು ರವಿಚಂದ್ರ ಅಶ್ವಿನ್ ಬೌಲಿಂಗ್ ನಾವು. ರವಿಚಂದ್ರ ಅಶ್ವಿನ್ ಸರ್, ನೀವು ಪ್ಲೇಯರ್ ಅಂಪೈರಾ? ಪ್ಲೇಯರ್ ಒಳ್ಳೆ ಸಾರ್. VVS ಲಕ್ಷ್ಮಣ್ playing, we are enjoying. ರೈಸ್ ಮಾಡಿದ್ದೀವಿ. సో ఇది కేరళ రైస్ ఇది. సో ఫైనల్గా అయితే మనకు చికెన్ కబాబు, దాంతోపాటు చికెన్ ఫ్రై, ఇక్కడ వచ్చే చికెన్ కర్రీ అంట, దాంతోపాటు చపాతీ, ఫ్రైడ్ రైస్ అన్నీ ఉంది. సో చాలా బాగుంది. సో ఇలా అయితే ఫుల్ ఎంజాయ్ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. సో మొత్తానికైతే ఇంకా స్విమ్మింగ్ పూల్ మనం కూడా దూసుకొని పోదామండి. సో మొత్తానికి కుమార్ అని తడిపిచ్చేస్తారండి, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. సో బాగా వాటర్ అయితే దుముకుతున్నాయి, ఇంకా మనం కూడా స్విమ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ಅವರ್ ಗ್ರೇಟ್ ಆಂಕರ್ ಸಂದೇಶ್ ಸರ್. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಕುಮಾರನ ಸ್ವಿಮ್ಮಿಂಗು, ಗಜ ಈತಗಾಡು ಮಧು ಬ್ರೋ, ಇಲ್ಲಿ ನೋಡಿದೆ ರಾಜಣ್ಣ ಬ್ರೋ. ಸೊ ಎಲ್ಲ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. సో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము. వాటర్ చూడండి బాగా దుమికేస్తుంది. రండి, ఇక్కడ పైన చూడండి వాటర్ వచ్చి మన మీద పడతాయి. ఓకే, వచ్చా వచ్చా వచ్చా. జై బాహుబలి. వేణు చూడండి ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు. సో వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. ಏನೋ ಆಗಿದೆ ಅವ್ರಿಗೆ. ఏం బ్రో ఈ స్టైల్ అంతా నాగార్జున స్టైల్లో ఉన్నావు. మా వాళ్ళు అక్కడ లాంగ్ లో కూడా ఆడుతున్నారు. దగ్గరికి వెళ్ళి చూపిద్దాం మరి. ఫైనల్ గా అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము వాళ్ళ గేమ్స్ ఆడుకుంటా.
సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే వాటర్ గేమ్స్ అన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసేసాం మరి. సో ఇప్పుడు ఎక్కడ పోదాం నేను? బీచ్ మంచి బీచ్ కూడా ఉందంట. సరే మళ్ళీ ఇక అది కూడా ఎలా ఉందనేది చూసేద్దాం మరి. ఓకే వెళ్దాం. ఇక పిచ్చి ಹೋಗಲ್ಲ వాళ్ళైతే బోండాలు గుమ్మేస్తున్నారు. ఇంకా దీని తర్వాత బీచ్కి వెళ్దాం అనేసి అన్నారు. సో వెళ్దాం. ఇక ఏం ఇటుకలు ఉన్నాయి ఇవి? రా కుమార్ ముందర ఏం ఇటుకలు ఇవి? చెప్పు నువ్వు ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తావు. అది సీనియర్ జంబో 100 years. ఈ ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క బావి ఉందండి. ప్రతి ఒక్క బావిలోనే నీళ్లు ఉన్నాయి చూడండి. సముద్రం దగ్గర ఉంది కాబట్టి. ఎన్ని రోజులైందో మన ఊర్లో ఇట్లా నీళ్లు చూసి బావిల్లో. ఏమది బాగుంటుందా? ఎంతంట? హౌ మచ్ కాస్ట్? నీరా అంట ఇది. సందేశ్ సార్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నీరా తీసుకొచ్చినారు. స్వచ్ఛమైన నీరా అంట. మనం కూడా తాగుదాము. యూ వాంట్ టు డ్రింక్? ఓకే. ఎట్లుందా టేస్ట్? బాగుంది. చాలా ఓపెన్ కరో నీరా అండి. నేను కర్ణాటక చంపేస్తా. సో చాలా సూపర్ గా ఉంది. సో బీచ్ కి అయితే మనకు ఇక్కడ మినీ బస్ అయితే ఉందండి రెడీగా. సో పోవడానికి. సో ఇక్కడ చూడండి ఈ మినీ బస్ లో అయితే మనం ఇప్పుడు బీచ్ కి వెళ్దాము. ఫైనల్ గా అయితే ಬೀಚ್ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ನಾವೆಲ್ಲರೂ. ಹಾಯ್ ಬ್ರೋ, ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದಾರೆ ನೀವು? ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರಿ ಬ್ರೋ? ಗಿರಿ ಬ್ರೋ ಬೆಂಗಳೂರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರಾ? We are going to Marwante Beach. ಭಗವಂತ ಬೀಚಾ? Marwante Beach. ಬರುವಂತೆ. Marwante Beach. So exactly. ನೀವು ಬೆಂಗಳೂರು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ? Kumaraswamy also very so excited. చూసిన ఫ్రెండ్స్ అంతా టెంకాయలే. సో చూడండి టెంకాయలు ఒక చెట్టు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సముద్రం దగ్గరికి అయితే వచ్చేసినాము. చూద్దాం మళ్ళీ. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు వచ్చేస్తాను. హాయ్ అందరికి. హాయ్. ఫస్ట్ టైం మీ బీచ్ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು. కొడే బీచ్ తీసుకొని. ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ముందర ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే బీచ్ దగ్గరలో ఉంది. సో మనమైతే ముందుకు వెళ్దాం. ఇక ఇక్కడ చూడండి సముద్రం ఎలా ఉంది చూడండి. ಸ್ಟ್ರೈಟ್ ಅಲ್ಲಿ ಲಾಂಗ್ ಏನದು? ಸಿಯಾ? ಅದು ಸಿ. ಇದು ರಿವರ್. ಓಕೆ. ಸೊ ರಿವರ್ ಮತ್ತೆ ಸಿ ಜಾಯಿಂಟ್ ಆಗೋ ಪಾಯಿಂಟ್ ಅದು. ಅಲ್ಲಿ ಕಾಣ್ತದಲ್ಲ ಬೋಟ್. ಬೋಟ್ ಅದೇ ಅಲಿವೆ ಬಾಗಿಲು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಬೋಟ್ వచ్చి సి అంట. అలివే సో కోడి బీచ్ ఇది కుందాపురం హత్ర. ఓకే అక్కడ చూడండి లాస్ట్ లో మనకైతే బోట్లు ఎలా ఉన్నాయో. ఒకప్పుడు అక్కడ వైజాగ్ లో అయితే మనకి లోకల్ బాయ్ అని అంటించాడనేసి తన మీద ఫైట్ జరిగాయి. అలా చూడండి అక్కడ బోట్స్ ఎలా పెట్టారు లైన్ గా. అలా పెట్టింటారు పాపము ఫిషింగ్ చేయడానికి అందరూ. సో ఒకటి అంటుకోబోయింటే అన్ని అంటుకొనేస్తాయి అప్పట్లో. సో ఇక్కడ వచ్చేసి మన కోడి బీచ్ లో కూడా చూడొచ్చు లాంగ్ లో. అదే జీప్ ಅದು ఏదో అదా? ಅದೊಂದು ಜೀಪ. ಓಕೆ ಈ ಕಡೆ ಇಲ್ಲಿ 2 ಜೀಪ್ ಅಲ್ಲಿ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ. ಆಮೇಲೆ ಅದು ಅದಕ್ಕೆ ಧಕ್ಕೆ ಹೇಳುದು ಬಂದಾರದು. ಓಕೆ ಬ್ರೋ ಇದು ಎಷ್ಟೈತೆ ಇದು ಸಮುದ್ರ ಕಿಲೋಮೀಟರ್ಸ್? ನಿಮ್ಗೆ ಮುಂಬೈ ಮುಂಬೈ ಟು ಕನ್ಯಾಕುಮಾರಿ ಅದೇ ಸಮುದ್ರ. ಓಕೆ ಹಿಂಗ್ ಹೋದ್ರೆ ಮುಂಬೈ ಕನ್ಯಾಕುಮಾರಿ ಟೋಟಲ್ ಮುಂಬೈಯಾ?
ముంబై టు కన్యాకుమారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఏందన్నది చురుమురి అంట, చాలా సూపర్ గా ఉందని చెప్తున్నాడు కుమార్ అన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అయితే అందరూ ఆడుకుంటూ ఉన్నారు. అలలు చూడండి వస్తుండే సముద్రంలో నుండి. ఇది చూడండి ఫ్రెండ్స్, సముద్రము చూపిస్తాను. సో ఇక్కడ అలలకి భయం వేస్తుంది తెలుసా. అక్కడ చూడండి బోట్లో పోతున్నారు. దాంతోపాటు ఇటు సైడ్ చూడండి, ఈ అలలు తాగడానికి భయం వేస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు కదా, వాళ్ళు రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటేనే భయం వేస్తుంది దగ్గరలో. ఈ అలల్లో మనం పడినామంటే బయటకు కూడా రాలేము. ఇంత వాటర్లో దుమ్మికి వాళ్ళంతా లోకల్ పైన అని యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మనం చూస్తుంటాము. సో రియల్లీ గ్రేట్ అండి వాళ్ళు. సో అక్కడ చూడండి, లాంగ్ లో పడవ వస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన బోట్ వెళ్తుంది సముద్రం నుండి. చేపలు పట్టేసి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు పాపము. ఇక్కడ చూడండి, నిజంగా చాలా ధైర్యం ఉండాలండి. సో ఫ్రెండ్స్, ఈ రాయలు కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా ఈ హైట్ లో ఉన్నంట పైన వరకు ఇట్లా. సో ప్రెజర్ కి అక్కడ లాక్కొనేసినాయంట. అది రాయలనే లాగితే ఇంక మనుషుల్ని ఆడికి తీసుకుపోతే అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. దాంతో పాటు అక్కడ ఒక లైట్ వెలుగుతా చూస్తున్నారా, అది చూడండి లైట్. సో మనకి బోట్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయంట. సో వాళ్ళకి రూట్ కనిపించడం కోసము ఆ లైట్ అనేది, ఫోకసింగ్ లైట్ అనేది వేస్తుంటారంట. అక్కడ చూస్తున్నారు లాస్ట్ లో మనకు కనిపిస్తుంది చూడండి, లాస్ట్ లో ఇటు కనిపిస్తుందా, అక్కడ ఒక బోట్ వస్తుంది చూడండి సముద్రం మధ్య నుంచి. సో చాలా డేంజర్ అయిన ప్లేస్ అండి ఇదంతా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము. అన్ని వీడియోస్ అయితే చూపించేస్తాను. ఇక్కడ సముద్రం దగ్గర ఉన్న చాలా భయంకరంగా ఉంది ఇక్కడ సముద్రం. సో మంచి ప్లేస్, మంచి లొకేషన్. మీరు కూడా మీ ఫ్యామిలీస్ తో వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేసేయచ్చు. మాకైతే ఇంకా బుక్ చేసేసారు, ఇంకా బస్ అయితే రెడీగా ఉంది మన కోసము. ఇంకా మై గ్రేట్ బాస్ లైక్ ఏ బ్రదర్, చాలా కేరింగ్ గా చూసుకున్నారు. సో ಫೈನಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಓಕೆ ಸರ್, ನೆಕ್ಸ್ಟ್ ಮೀಟ್ ಮಾಡ್ತೇವೆ ಖಂಡಿತ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಜಾಗ್ರತೆ. ಓಕೆ ಸರ್. ಓಕೆ ಬ್ರೋ, U16 ಅಂತ మన నంబరు. ముందుకు పోదాము. ఏం బ్రో, హియర్ అవర్ గ్రేట్ పర్సన్. హాయ్ హాయ్. వన్ మోర్ మధు బాయ్. బాయ్ బాయ్ కుందాపురా. బాయ్ బాయ్ కుందాపురా. So friends, we are going Bangalore. Bye bye, Tata Tata Kundapura. Next time we will visit this place. సో విజయ్ ఒకేసారి మనం చెప్పేస్తామంటే ఇంకా మార్నింగ్ 6:30కి వేస్తారంట, నిద్ర లేపాలంట. 6:30 will reach Bangalore. Morning 6:30 will reach. Okay. Bye bye. Bye. Tata.